ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చిన దేవనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల యవలును అమ్మబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానపు మాటను దేవుడు తన ప్రవక్త అయిన ఎలీషా ద్వారా ఇశ్రాయేలీయుల రాజు అయిన యెహోరాము, అంతేకాకుండా అతన్ని ఆనుకొని ఉన్న అధిపతితో దేవుడు తెలియజేస్తున్న ఆ మాటల సందర్భంలో ఇశ్రాయేలు వారి పట్ల నెరవేర్చబోయే ఆ వాగ్దానపు మాటను వారికి ఎలీషా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. అయితే ఈ వాగ్దానపు మాట మనం అర్థం చేసుకోవాలంటే గనుక అక్కడ జరుగుతున్న సందర్భాన్ని ముందుగా మనం ధ్యానం చేసుకోవాలండి. ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు వారి పట్ల నెరవేర్చబోయే ఆ వాగ్దానపు మాటని ఇశ్రాయేలీయుల రాజు అయిన యెహోరాముకి, అంతేకాకుండా అతనిని ఆనుకొని ఉన్న అధిపతికి తెలియజేయక ముందు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, సిరియా రాజైన బెన్హదద్ ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలీయులు నివాసము చేస్తున్న ఆ షోమ్రోన్ అనే ప్రాంతాన్ని ఏం చేస్తాడంటే తన సైన్యాన్ని పట్టుకొని వచ్చి చుట్టూ ముట్టడి వేస్తాడు. చుట్టూ ముట్టడి వేయడం ద్వారా ఏం జరుగుతుందంటే, లోపల ఉన్న వారికి బయట ప్రపంచం ఇంకా తెలియదు. లోపల ఉన్నవారు బయటకు రాలేరు. ఎందుకంటే బయటికి ఇలా అడుగు పెడితే శత్రు సైన్యం ఆ చుట్టూరు ఉంది కాబట్టి వారిని చంపివేస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోపల ఉన్నవారు బయటకు రాలేరు. బయట నుండి లోపలికి ఏది వెళ్ళలేదు. అంటే అక్కడ ఏం జరిగిందంటే, కొన్ని దినాల తర్వాత ఆహారపు కొరత అనేది ఏర్పడింది. తినడానికి ఆహారం లేదు. ఎందుకంటే బయట నుండి లోపలికి ఏది సరఫరా జరగట్లేదు. లోపల అదే ప్రాంతంలో ఇశ్రాయేలీయులు ఉండిపోయారు. కాబట్టి ఆహారపు కొరత అనేది ఏర్పడింది. కరువు అనేది ఇశ్రాయేలీయుల మధ్య ఏర్పడింది. ఎటువంటి కరువు ఏర్పడిందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆహారము లేకపోవడం ద్వారా ఆహారానికి బదులు వారు ఏం తినేవారంటే, గాడిద తలనంటే 80 రూపాయలకి అమ్మేవారంట. అంతేకాకుండా పావురపు రట్టని 5 రూపాయలకి అమ్మేవారంట. దాన్ని కొనుక్కునే తినే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తూ ఉంటాము, తినకూడని ఆహారము తినే పరిస్థితి ఏర్పడిందనే విషయము రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 25 నుండి 30 వరకు రాయబడిన వాక్య వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అంత దారుణమైన కరువు పరిస్థితులు, అంత దారుణమైన ఆహారపు కొరత ఇశ్రాయేలీయుల మధ్య ఏర్పడింది. అయితే దీని అంతటికీ గల కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు దేవుని మాటకు లోబడలేదు. దేవునిని విడిచి వారు పాపంలో ఉన్నారు. ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్న రాజు కూడా అవిధేయుడిగా ఉన్నాడు. అవిధేయుడిగా ఉండి దేవుని మాట వారు వినకపోవటం ద్వారా వారికి ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. దేవుని వాక్యంలో దేవుడు కొన్ని విషయాలను ముందుగానే ఇశ్రాయేలీయులకు తెలియజేశారు. మీరు నా మాట వినకుండా నాకు లోబడకుండా ఉంటే ఇటువంటి పరిస్థితులు కలుగజేస్తానని దేవుడు తెలియజేశారనే విషయాలు మనకి లేవీకాండం 26వ అధ్యాయం 27 నుండి 29 వరకు రాయబడిన వాక్య వచనాల్లోను, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 52 నుండి 57 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. అంటే దారుణమైన పరిస్థితులు వారికి కలుగుతాయి. తినకూడని ఆహారము తినే పరిస్థితులు, కరువు పరిస్థితులు, ఆహారపు కొరత అక్కడ ఏర్పడుతుందనే విషయాన్ని దేవుడు ముందుగానే తెలియజేశారు. ఇవన్నీ వారికి తెలిసినప్పటికీ కూడా దేవుని మాటకు వారు లోబడలేదు. ఇశ్రాయేలీయుల రాజు కూడా అవిధేయుడిగా ఉన్నాడు. దీనికి గాను ఏం జరిగిందంటే వారి మధ్య ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏమిటంటే, దేవుడు శిక్షిస్తాడు. శిక్షించిన దేవుడు మరలా కనికరపడతారు, మరలా వారి పట్ల జాలి చూపిస్తారు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు విలాప వాక్యములు 3వ అధ్యాయం 31 నుండి 33 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చదివితే గనుక, ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు వారిని అంతగా దేవుడు బాధ పెట్టినా సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి పట్ల మరలా కృప చూపే దేవుడు. ఇశ్రాయేలు వారిని అంతలా దేవుడు శిక్షించినా సరే వారి ఎడల జాలిపడే దేవుడు. ఆ జాలిపడే దేవుడు, ఆ కనికరపడే దేవుడు, అంతేకాకుండా ఆ కృప చూపే దేవుడు
వారిని అంతగా శిక్షించిన తర్వాత ఎలీషా ప్రవక్త ద్వారా మరలా వారి పరిస్థితులను మార్చివేస్తాననే విషయాన్ని తెలియజేయడానికి ఎలీషా ప్రవక్తను పంపించి ఈ విషయాన్ని ఎవరికి తెలియజేస్తారంటే ఇశ్రాయేలు రాజు అయిన యెహోరాముకి అతనిని ఆనుకుని ఉన్న అధిపతి దగ్గర ఈ విషయాన్ని ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు వారికి తెలియజేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త ఈ వాగ్దానపు మాటను వారికి తెలియజేస్తారో ఇశ్రాయేలు రాజు అయిన యెహోరాముని ఆనుకుని ఉన్న అధిపతి నమ్మడు సరికదా, ఇది జరగదన్నట్లు మాట్లాడుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా సరే తరువాత మీరు 7వ అధ్యాయం అంతా మీరు చదివితే గనుక దేవుడు అద్భుత కార్యాన్ని చేసినట్లు మరలా వారికి దేవుడు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దాన ప్రకారమే ఆహారాన్ని వారికి సమకూర్చి సమృద్ధికరమైన పరిస్థితులు కలుగు చేసినట్లు, అంటే కరువు లాంటి పరిస్థితులను సమృద్ధిగా మార్చివేసినట్లు, అంతేకాకుండా శత్రు భయంతో ఉన్న వారి పరిస్థితులు ఆహారము లేక ఇప్పుడు ఎటువంటి పరిస్థితి మాకు ఎదురవుతుందని భయంలో ఉన్న వారి పరిస్థితులను మార్చివేసి సంతోషంగా నెమ్మదిగా జీవించే పరిస్థితులు వారికి కలుగు చేసినట్లు 7వ అధ్యాయంలో మనకి కనబడుతుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుడు పరిస్థితులను మార్చివేస్తారు. నమ్మని అధిపతి అక్కడ మరణించినట్లు కూడా 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులను దేవుడు మార్చివేయగలడు. ఆయనను ఎవరైతే నమ్ముతారో వారి పరిస్థితులు తప్పగా మార్చివేయబడతాయి. నిజమే, చాలామంది అనుకుంటూ ఉంటారు నా పరిస్థితులు ఏవి మారలేదే, నా పరిస్థితులు ఈ విధంగానే ఉండిపోయాయని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ ఎంత దారుణమైన పరిస్థితులు ఎదురైనా, ఎంత నేను తేరుకోలేనే అనే పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనా ఆ పరిస్థితులన్నిటినీ మార్చివేసి నీ జీవితంలో సమృద్ధిని, నీ జీవితంలో సంతోషాన్ని కలుగు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారండి. ఆనాడు కరువు లాంటి పరిస్థితులు, ఆహారపు కొరత ఎదురై తినకూడని ఆహారము తినే పరిస్థితులు ఇశ్రాయేలు వారి మధ్య ఎదురైనప్పటికీ మరలా వారి పరిస్థితులను మార్చివేసి వారికి దేవుడు ఇటువంటి ఆశీర్వాదాన్ని దయచేశారంటే మరలా అక్కడ మనం వాగ్దానాలను చూస్తున్నాం కదండి. రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల యవలును అమ్మబడును అనే రీతిగా అదే విధంగా అమ్మబడినట్లు ప్రజలందరూ సమృద్ధిగా ఆహారము తిన్నట్లు ఆ వాగ్దానపు మాటని నమ్మని అధిపతి మరణించినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులను మార్చివేయగల దేవుడు ఈ వాగ్దానాన్ని విశ్వసించి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మీ జీవితాల్లో పొందుకోవాలని ప్రభు సేవకునిగా కోరుచు ఈ వాగ్దానపు మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకుని ప్రార్థనలు నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభు జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మేసా. ఎంతో అద్భుతమైన వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన దేవా, పరిస్థితులను మార్చివేస్తానని నీ యందు ఎవరైతే విశ్వాసం ఉండి విశ్వాసంతో ముందుకు వెళ్తారో వారి పరిస్థితులను మార్చివేస్తానని వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా, ఈ వాగ్దానాన్ని విశ్వసించి వారిలో ఏదైనా పాపం ఉన్నా నీకు లోబడే తత్వం వారిలో లేకపోయినా ఇప్పుడే వారు సరిదిద్దుకొని నీకు లోబడి పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి నీకు ప్రార్థించడం ద్వారా ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాలలో పొందుకోగలిగే మీరు కార్యాన్ని జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇది నాన్ని వారు చేస్తున్న ప్రయాణాల లోపంలో తొడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబంలో దీవించునుగాక. ఆమేన్.